రాజుగా రానయ్యుండెను. సిద్ధపడుమా ఓ సంఘమా, నమ్ముము దేవుని ఈ రోజైనా. విడిచిపెట్టు పాపము ఇక మీదైనా. నమ్ముము దేవుని ఈ రోజైనా. విడిచిపెట్టు పాపము ఇక మీదైనా. తంబురతో సితారతో నాట్యముతో స్తుతించెదను. తంబురతో సితారతో నాట్యముతో స్తుతించెదను. ఆరాధ్య దైవం నీవేయని నా స్తోత్ర గీతం నీదేనని. ఆరాధ్య దైవం నీవేయని నా స్తోత్ర గీతం నీదేనని. తంబురతో సితారతో నాట్యముతో స్తుతించెదను. నాట్యముతో స్తుతించెదను. ఉదయముననే మేల్కొని నీకు స్తోత్రగానము చేసెదను. నీవు చేసిన మేలును తలచి కృతజ్ఞతాస్తుతి చెల్లింతును. ఉదయముననే మేల్కొని నీకు స్తోత్రగానము చేసెదను. నీవు చేసిన మేలును తలచి కృతజ్ఞతాస్తుతి చెల్లింతును. శ్రమల గుండా వెళ్ళినను చేయి విడువని దేవుడు. వ్యాధి బాధలెన్నైనా స్వస్థపరచును నా యేసు. ఆత్మతో సత్యముతో ఆరాధించెద నా యేసుని. ఆత్మతో సత్యముతో ఆరాధించెద నా యేసుని. తంబురతో సితారతో నాట్యముతో స్తుతించెదను. నాట్యముతో స్తుతించెదను. పాప ఊబి నుండి యేసు నన్ను కరుణతో విడిపించెను. దప్పిగొన్న నాకు యేసు సేద తీర్చి నడిపించెను. పాప ఊబి నుండి యేసు నన్ను కరుణతో విడిపించెను. దప్పిగొన్న నాకు యేసు సేద తీర్చి నడిపించెను. ప్రభువు ప్రేమ నుండి నన్ను విడదీయలేరెవ్వరు. క్రీస్తునందు ఏకమైతిని నేనేలా భయపడుదు. ఆత్మతో సత్యముతో ఆరాధించెద నా యేసుని.
ఆత్మతో సత్యముతో ఆరాధించెద నా యేసుని. తంబురతో సితారతో నాట్యముతో స్తుతించెదను. తంబురతో సితారతో నాట్యముతో స్తుతించెదను. ఆరాధ్య దైవం నీవేయని నా స్తోత్ర గీతం నీదేనని. ఆరాధ్య దైవం నీవేయని నా స్తోత్ర గీతం నీదేనని. తంబురతో సితారతో నాట్యముతో స్తుతించెదను. నాట్యముతో స్తుతించెదను. కనుక నేను త్రాగితిని. ఆమె ఆ ఒంటెలను నీళ్లును పెట్టెను. అప్పుడు నేను, నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె, మిల్కా నహోరునకు కనిన కుమారుడగు బెతీయేలు కుమార్తెనని చెప్పినప్పుడు, నేను ఆమె ముక్కునకు కమ్మియును ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసి, నా యజమాని ఎడల మీరు దయను నమ్మకమును కనుపర్చిన ఎడల అదేదైనను నాకు తెలియ చెప్పుడి, లేని ఎడల అదేదైనను తెలియ చెప్పుడి. అప్పుడు నేనిట్లు పోవలను అట్లు పోయేదనగా లాబానును బెతీయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము. దేవుని కృపను బట్టి నాకు ఇచ్చిన మంచి అవకాశం. మాట ప్రధాన సందర్భంగా అన్నాడు దేవుడు మరి ఎముకకు ఎముక సిద్ధపరిచిన దానిని బట్టి ఈ వివాహ బాంధవ్యాన్ని బట్టి అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఆశించారు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు మరి యవన వయసు లేక వివాహ కాలం వచ్చినప్పుడు కోడలు కావాలని చూస్తాం. ఇప్పుడు మనము ఈ ప్రధాన కార్యక్రమంలో పెళ్లి కుమార్తెను సమయం ముందు ఇక్కడ కూర్చుండబెట్టి ఉండగా, అంటే స్త్రీకి ఉండవలసినటువంటి లేక పెండ్లి కుమార్తెకు ఉండవలసినటువంటి లక్షణాలు అక్కడ మరి కడవదించి గౌరవించి మరి ఆ దైవజనుడు కోరినట్లుగా ఆమె అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి వివాహ జీవితంలో బాంధవ్యంలో పెళ్లి కుమార్తెగా తన కుటుంబ వ్యవస్థను కొనసాగాలంటే అక్కడికి వెళ్ళే సందర్భానికి ముందు ఒక విశేషత గమనిస్తాం.
ఊరు ఎదురవుతూ ఉన్నప్పుడు, పెళ్లి కుమారుడు ఎదురవబోతూ ఉన్నప్పుడు ఆమె ముసుగు వేసుకున్నాను. ఏంటి ముసుగు వేసుకునేను అనే దానిలో ఒక గొప్ప ఆత్మీయమైనటువంటి తగ్గించుకునేటువంటి భావం, గౌరవ సూచన. ఈ రోజుల్లో ముసుగేసుకుని నీకు చీర కప్పుకొని, లేకపోతే పైన వస్త్రం సరిగా వేసుకుని మగాడు కనిపించట్లేదు. సరైనటువంటి మరి వాస్తవికమైనటువంటి గృహస్థ వ్యవస్థలోని యజమానురాల లక్షణాలు అసలు కనిపించినటువంటి రోజులు, అసలు కనిపించినటువంటి మరి సొసైటీ కొన్ని అయ్యగారు ఒక చక్కని వాక్యాన్ని చదివించారు. మరి పెళ్లి కుమార్తెగా రుజువైన తర్వాత ఆమెకి ఇవ్వాల్సినటువంటి బంగారు సామాగ్రి ఆమెకు వెంటనే ఆ దైవజనుడు ఎలియాజరు ఆయన తీసుకొచ్చింది ఏంటంటే బంగారు. ఆదికాండం 2వ అధ్యాయం 9వ వాక్య భాగంలో ఎలియాజరు దైవజనుడు అబ్రాముతో ప్రమాణం చేసినట్లుగా దాని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. మొదటిది ప్రమాణము, ప్రియదేవుడా నా స్వజనంలో మరి నాకొక స్త్రీని, కన్యకను నా కుమారుని కొరకు తీసుకురమ్మని ఆయన చెప్పినప్పుడు, ప్రియదేవుడు ఈయన వాగ్దానం చేసిన మాట ఆయన రుజువు చేయడానికి ఆయన తన యొక్క ప్రమాణమును ఆయన అంగీకరించినట్లుగా దాని యొక్క లేఖంలో మనం చూస్తా ఉన్నాం. రెండవ మాటను చూస్తే ప్రయాణం, ప్రియదేవుడా దేవుని యొక్క కృపను బట్టి మొదటిది ప్రమాణం చేశాడు, రెండవది ప్రయాణం చేశాడు. ప్రయాణం ఎక్కడికో తెలియనటువంటి ప్రయాణం అది. ఆయన ప్రయాణం చేస్తే నిజానికి ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి ప్రయాణం అని దీని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు తన యొక్క ఉచితార్థమైన కృపను బట్టి ఆయనను సరైన స్థలమునకే తీసుకుని వెళ్ళినట్లుగా దీని యొక్క లేఖల్లో మనం చూస్తా ఉన్నాం. మూడవ మాటను చూసినట్లయితే ఆయన ప్రయాణం వచ్చిన తర్వాత అక్కడ ఒక బావి ఉంది. ఆ బావి దగ్గర తన ఒంటెలను నిలబెట్టి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. జాగ్రత్త గమనించమని ప్రభు పేట నేను మనవి చేస్తున్నా. ఆయన దైవజనుడి దగ్గర వాగ్దానం చేశాడు, అంటే ప్రమాణం చేశాడు. రెండవది ప్రయాణం చేశాడు, మూడవది ప్రార్థన చేశాడు. చేతుడురా ఈ ప్రాసలు అన్ని కూడా జాగ్రత్త గమనించమని మనవి చేస్తున్నా. నాలుగవదిగా మనం చూసినట్లయితే పరిచర్య. చేతుడురా దేవుని యొక్క ఉచితార్థమైన కృప చేత ఏ కన్యక కొరకైతే దైవజనుడు అక్కడ నిలబడి ప్రార్థన చేశాడో సమయానికి ఆ యొక్క కన్యకను దైవజను యొక్క సన్నిధికి పరిశుద్ధాత్మ దేవుడు తన కడవతో తీసుకొచ్చినట్లుగా దేవుని యొక్క లేఖల్లో మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఎవరైతే నాకు నా యొక్క ఒంటెలకు దాహమునకు నీరిస్తారో ఏ కన్యకైతే ఆమె నా యజమానికి భార్య అవునని ఆయన దేవుని స్థితిలో ప్రార్థన చేసిన రీతిగా ఆ కన్యక వచ్చింది. ఆమె పరిచర్య చేస్తుంది. ఆయనకు మాత్రమే కాకుండా ఆయన 10 ఒంటెలకు కూడా నీళ్లు సమృద్ధిగా ఆ బిడ్డ దిగుడు బావిలోనికి దిగి ఆ కడవతో నీళ్ళిచ్చి ఆ ఒంటెలకు దాహం తీర్చినట్లుగా దొరిక లేఖల్లో మనం చూస్తా ఉన్నాం. ప్రయాణము తర్వాత పరిచర్య. మూడవది చూసినట్లయితే ఆ యొక్క తన యొక్క బంధువుల ఇంటికి, తన యొక్క కుటుంబస్తుల దగ్గర తీసుకువెళ్ళి తన తాతగారిని, తన యొక్క తండ్రిని ఆమె పరిచయం చేసినట్లుగా దీని యొక్క లేఖలో చూస్తున్నాం. మొదటి మాటను మనం చూస్తే ప్రయాణం చేశారు, రెండవదిగా ప్రమాణం చేశారు, రెండవది ప్రయాణం చేశారు, మూడవదిగా చూసినట్లయితే ప్రార్థన చేశాడు, నాలుగవదిగా ఆ రెబెక్కా తన యొక్క కుటుంబీకులను పరిచయం చేసినట్లుగా చేసినట్లుగా చూస్తున్నాం. తర్వాత పరిచయం చేసినట్లుగా చూస్తున్నాం. గారు దయచేసి మాట చదివి సహాయం చేయండి. 24వ అధ్యాయం 23వ వాక్య భాగం, ఆదికాండం. నీవు ఎవని కుమార్తెవు దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదని ఉన్నదా అని అడిగాను. అందుకామె నేను నహోరునకు కుమార్తెను మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు. ఒక్కరికి జాగ్రత్త గమనించినట్లయితే ఆ రాత్రి ఆమె ఆయనను తీసుకువెళ్ళి ఆయనకు నేను తప్పేమో రాసుకున్నాను తెలియదు కానీ 24వ అధ్యాయం 23వ వాక్య భాగం ఆయనది 23వ వాక్య భాగం. దానికి పై చదవండి కొంచెం. ఒంటెలు త్రాగుటైన తరువాత ఆ మనుష్యుడు అరతులము
ప్రదానం చేసుకున్న అనంతరం ఆమెను ఆయన దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు ఆమెను వివాహం చేసుకున్నట్లుగా పరిణయమాడినట్లుగా దేవుని యొక్క లేఖల్లో చూస్తున్నా. మొదటిది దేవుని యొక్క వాక్యానుసారిగా ప్రమాణము. రెండవది కూడా ఈ రాత్రి ప్రియ బిడ్డ ప్రదానం చేయబడుతుంది. అనంతరం ఆ బిడ్డను తీసుకువెళ్ళి ఆ యొక్క పెళ్లి కుమారు యుద్ధకు వెళ్ళడానికి ఆమె సిద్ధపరచడం మొదలు పెడుతూ ఉంటది. అయితే ప్రారంభమైన తర్వాత ఆమె అంతా అలంకరింపబడిన తర్వాత కూడా ఆమె ఫైనల్ గా మరి ఇంతమంది బ్యూటీషియన్స్ వచ్చినా, ఇంతమంది ఆమెను అలంకరించినా ఆమె మనసులో ఒక మాట ఉండిపోద్ది, నేను అద్దం ముందుకు వెళ్ళాలి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా అట్టడిగా ఆయన గమనించడానికి ఆయన ఇష్టపడుతుగా. మనం ప్రస్తుతం విడిదిగతిలో ఉన్నాం. దయచేసి జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క రాకడ బహు సమీపంగా ఉంది. దేవుని యొక్క రాకడలో అనగా పెళ్లి కుమారుడుగా రాబోతున్నటువంటి క్రీస్తు అనే పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు కోయిలమ్మ, మంగళమే యేసునకు పాడరమ్మా. కొత్త ఆకాశము పెళ్లి పందిరమ్మా, కొత్త భూమి పెళ్లి పీఠమ్మా, కొత్త పెళ్లి కూతురు. చేస్తూ మా ప్రభు తండ్రి ఆధ్యాత్మిక అలంకరణ కూడా మీరు కోరుతూ ఉన్నారు. మా ప్రభు ఈ కార్యక్రమం అంతటిలో మీరు అధ్యక్షత వహించి మీ పరిశుద్ధాత్మ ప్రేరణలో మా ప్రభు మీరు జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభు ఇంకను జరగవలసిన గృహస్థ వ్యవస్థలోని మా ప్రభు ఆ కార్యక్రమములన్నీ పరిశుద్ధంగాను నిష్కలంకంగాను మంగళకరంగాను జరిగించి దీవించమని వేడుకొనుచున్నాము.